నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ తల నరికితే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పేసి శ్రీనివాసరావు అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఏంటంటే కొద్ది రోజుల క్రితం చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో వర్మ డెన్ ఎదుట కొందరు టీడీపీ కార్యకర్తలైతే ఆందోళన చేయడానికి అయితే దిగారు. వాళ్ళు గొడవకైతే దిగారు ఇక్కడ. సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ పిఎస్‌లో అయితే కంప్లెయింట్ అయితే చేయలేదు. తను మన వర్మ ఎళ్లి ఎక్కడంటే ఆంధ్రాలో కంప్లెయింట్ చేయడం జరిగింది. ఎందుకంటారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వర్మకి నమ్మకం లేదని అనుకోవచ్చా? అసలు ఎందుకు ఇక్కడున్న మనిషి అక్కడికెళ్ళి ఇక్కడ ఆందోళన చేస్తే అక్కడ కంప్లెయింట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? ఇది డైరెక్ట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్. రైట్. సోషల్ లేకపోతే మైథలాజికల్ కాన్ఫ్లిక్ట్ అయితే ఎక్కడైనా చేయొచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశాన్ని డిస్కరేజ్ చేయడానికి ఈ ఫిల్మ్ తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. రైట్ తర్వాత సార్. డైరెక్ట్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులు గాని దీన్ని నిర్మాణంలో, తర్వాత దీన్ని ప్రోత్సహించడంలో వాళ్ళ పాత్ర ఉంది. కాబట్టి రైట్ సార్. సహజంగానే జగన్ పాత్రని హీరోయిక్‌గా పెట్టి, చంద్రబాబు హ్మ్. నాయుడు ఇతరులని విలన్స్‌గా పెట్టి సినిమా చేస్తున్నట్టే ఇది డైరెక్ట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్. ఇది రైట్ సోషల్ సార్. కాన్ఫ్లిక్ట్ కాదు, మైథలాజికల్ కాన్ఫ్లిక్ట్ కాదు. హ్మ్. సహజంగానే ఇట్లా ఉన్నప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్‌లే సర్వ్ చేయాల్సి వస్తది. రైట్ సార్. సర్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ జగన్‌ని ప్రోత్సహిస్తూ చేసినటువంటి సినిమా దానికి టీడీపీ వాళ్ళు దానికి నిరసనగా చేస్తే, ఆ నిరసనకు కేసులు పెట్టేటువంటి అవకాశం తెలంగాణలో లేదు. ఎందుకంటే హ్మ్. ఖచ్చితంగా జగను ఇష్టానుసారం గత 10 ఏళ్లుగా తన వ్యవహారాలు తెలంగాణలో నడిచినాయి. అలా రైట్. నడవటానికి కారణం కేసీఆర్ యొక్క సాఫ్ట్ రిలేషన్సే కారణం. కాబట్టి రైట్. ఇప్పుడు సహజంగానే అది ఆ అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడుకి వస్తుంది. హ్మ్. తర్వాత ఇంకోటి రేవంత్ రెడ్డి కూడా బదనామయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పొలిటికల్ రిలేషన్‌షిప్ లేదు, పార్టీల మధ్య పొత్తు లేదు. రైట్ సార్. కేవలం ఇవాళ జగన్‌కు ఎంకరేజింగ్‌గా లేకపోయినా అది టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. హ్మ్. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దగ్గర కంప్లెయింట్ ఇచ్చినా కేసు బుక్ చేయాలనేటువంటి ఉద్దేశంతోటే. ఎందుకంటే అది డైరెక్ట్ పొలిటికల్‌గా యాంటీ టీడీపీ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ తీశారు కాబట్టి అక్కడే కంప్లెయింట్ ఇస్తాడు. అక్కడే కేసు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇక్కడ ఆహ్, రైట్. కేసు బుక్ ఇక్కడ కంప్లెయింట్ ఇవ్వలేదు. హ్మ్. అయితే గతంలో గూడా రామ్ గోపాల్ వర్మ అనే మన టీడీపీ నేత ఎవరైతే పరిటాల రవి తన జీవిత చరిత్ర గూడా అంటే బయోపిక్ కూడా తీశారు గదా సార్! అప్పుడు తను ఇప్పుడు టీడీపీ. హ్మ్. ఇప్పుడు వర్మకు పెద్ద సైద్ధాంతికమైనటువంటి కమిట్మెంట్ లేదు. రైట్. అంటే ఫలానా పార్టీ, ఫలానా ఫిలాసఫీ నమ్మిన అని చెప్పేసి హ్మ్. కట్టుబడడు. కాబట్టి ఎప్పుడు ఏది ఫేవర్‌గా ఉంటే అది తీసేస్తుంటాడు. తర్వాత రైట్ కాస్త సార్. సెన్సేషనల్‌గా ఫిల్మ్స్ తీసేటువంటి అనుభవం, తర్వాత ఇష్టం కూడా వర్మ సొంతం. కాబట్టి రైట్. సెన్సేషనల్‌గా ఏదుంటే అది చేస్తా ఉంటాడు. ఇప్పుడు హ్మ్. వైసీపీ వాళ్ళు అట్లా ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగపడుతున్నాడు. రేపు మరొక పార్టీ ఉపయోగించుకుంటే ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి అన్ అంటే ఇక్కడ చివరికి టీడీపీ చివరికి శ్రేణులు ఏమై భయపడుతున్నారనుకోవాలా సార్? అంటే ఇప్పుడు చివరికి ఏదైతే ఏమైద్దంటే ఎవరు చెప్తే అదే తీస్తే వర్మకున్న క్రెడిబిలిటీ పోద్ది. హ్మ్. డైరెక్టర్‌కున్న క్రెడిబిలిటీ పోద్ది. రైట్. అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఇంత ఆందోళనకు దిగుతున్నారు గదా సార్! అంటే వర్మ చేసే సినిమా చూసి ప్రజలు జగన్‌కి మద్దతు పలుకుతారు. టీడీపీకి మైనస్ అయిపోతదని భయపడుతున్నారా సార్ వీళ్ళు? ఎవరైతే ఇక కార్యకర్తలు. ఎలక్షన్స్ ముందు ఏ ఒక్క రైట్. పాయింట్ నెగెటివ్ చేరినా అది ఆ పార్టీకి నష్టం జరుగుద్ది. ఒక రైట్. నెగెటివ్ స్టేట్‌మెంట్ చాలు. హ్మ్. తెలంగాణ ఎలక్షన్‌లో కేటీఆర్ ఆంధ్రాలోకి ఇక్కడేం పని? ధర్నాలు అక్కడ చేసుకోవాలి గాని ఒక్క మాట అంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రైట్. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ ఇటువంటి చోట్ల. అందుకని ఇవాళ అందరిని కూడా తెలుగుదేశం నాయకులను ఒక బఫూన్స్ లెక్క చిత్రించి చేస్తే ఒక వారం అయితే చర్చ జరుగుద్ది. రైట్ కానీ సార్. ఆ ప్రభావంతోటి రిజల్ట్ వస్తాయని మనం చెప్పలేం. కానీ హ్మ్. ఈ ఈ విధమైనటువంటి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఒక వారం చర్చ. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు మీద మండలాధీశుడు సినిమా తీశారు. రైట్ సార్. ఒక వారం నవ్వుకోవడానికి పనికొచ్చింది. ఆ తర్వాత హ్మ్. దాని ఇంపాక్ట్ ఏం లేదు. అందుకే ఇది కూడా
ఈ మధ్యలో ఇంకో 6 నెలలు 8 నెలల కింద రిలీజ్ చేస్తే పెద్ద చర్చనీయాంశం అయ్యేది కాదు. తీరా రైట్ సార్. ఎలక్షన్ల ముందు రిలీజ్ చేస్తారు కాబట్టి ఆబ్జెక్టివ్ తోటి రిలీజ్ చేస్తారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అపోజ్ చేస్తారు. ఇవాళ చర్చనీయాంశం అయింది. హ్మ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఆందోళన జరిగింది కాబట్టి ఒకవేళ అంటే ఇక్కడ పోలీసులు ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోవడం వల్లి అది తప్పుగా చూసుకోవచ్చా సార్ మనం? అంటే కంప్లెయింట్ ఇస్తేనే యాక్షన్స్ తీసుకుంటాం లేకపోతే తీసుకోము అనేది ఏమన్నా ఉందా? ఎందుకంటే తను ట్విట్టర్‌లో కూడా ఆల్రెడీ ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. నా డెన్ ముందు ఇలా జరిగింది అని చెప్పేసి. సో, ఆల్రెడీ తను స్వయంగా ట్విట్టర్‌లో పెట్టిన తర్వాత కూడా ఎలాంటి యాక్షన్స్ అయితే ఇక్కడ తెలంగాణలో తీసుకోలేదు. అంటే ఎందువల్ల అదంటారు సార్? అంటే కొన్ని సుమోటోగా తీసుకొని బుక్ చేసే కేసులుంటాయి. కొన్ని రైట్. కంప్లెయింట్ ఇస్తేనే తీసుకునే కేసులుంటాయి. కొన్ని రైట్. డ్యామేజింగ్‌గా చేస్తే చేసుకునే కేసులుంటాయి. ఇవాళ హ్మ్. పోలీస్ కంప్లెయింట్ ఇస్తే విచారించినాక బుక్ చేయొచ్చు. బుక్ చేసి విచారించొచ్చు. 2 పద్ధతులు అవలంబిస్తున్నారు. హ్మ్. కాబట్టి ఇక్కడ వర్మకు కాన్ఫిడెన్స్ లేకనే ఇక్కడ కంప్లెయింట్ ఇవ్వలేదు. కాబట్టే ఇవాళ ఆంధ్ర పోయి అక్కడైతే అబ్సల్యూట్‌గా ఖచ్చితంగా కేస్ బుక్ అయ్యిద్దన్న విషయం తనకు తెలుసు. హ్మ్. ఎందుకంటే ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ ఫిల్మ్ తీస్తున్నారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ ఫేవర్‌గా ఆలోచిస్తది. అందుకని హ్మ్. కాబట్టి కేస్ బుక్ కావాలి కాబట్టి అక్కడ కేస్ బుక్ చేయించారు. ఇక్కడైతే హ్మ్. మళ్ళీ మెరిట్, డీమెరిట్ విచారించాల్సొస్తది. హ్మ్. రైట్ సార్. సో, అక్కడైతే తనకి ఫేవర్‌గా ఉంటది. తెలంగాణలో అయితే తనకి ఫేవరిజం ఉంటదని జెప్పేసి ఈ ఈ యొక్క చర్యకైతే తను తీసుకున్నాడని మనం చూసుకోవాలి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. రైట్. అయితే గతంలో గూడా రామ్ గోపాల్ వర్మ అనే మన టీడీపీ నేత ఎవరైతే పరిటాల రవి తన జీవిత చరిత్ర గూడా అంటే బయోపిక్ కూడా తీశారు గదా సార్! అప్పుడు తను ఇప్పుడు టీడీపీ హ్మ్. ఇప్పుడు వర్మకు పెద్ద సైద్ధాంతికమైనటువంటి కమిట్మెంట్ లేదు. రైట్. అంటే ఫలానా పార్టీ, ఫలానా ఫిలాసఫీ నమ్మిన అని చెప్పేసి హ్మ్. కట్టుబడడు. కాబట్టి ఎప్పుడు ఏది ఫేవర్‌గా ఉంటే అది తీసేస్తుంటాడు. తర్వాత రైట్ కాస్త సార్. సెన్సేషనల్‌గా ఫిల్మ్స్ తీసేటువంటి అనుభవం, తర్వాత ఇష్టం కూడా వర్మ సొంతం. కాబట్టి రైట్. సెన్సేషనల్‌గా ఏదుంటే అది చేస్తా ఉంటాడు. ఇప్పుడు హ్మ్. వైసీపీ వాళ్ళు అట్లా ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగపడుతున్నాడు. రేపు మరొక పార్టీ ఉపయోగించుకుంటే ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి అన్ అంటే ఇక్కడ చివరికి టీడీపీ చివరికి శ్రేణులు ఏమై భయపడుతున్నారనుకోవాలా సార్? అంటే ఇప్పుడు చివరికి ఏదైతే ఏమైద్దంటే ఎవరు చెప్తే అదే తీస్తే వర్మకున్న క్రెడిబిలిటీ పోద్ది. హ్మ్. డైరెక్టర్‌కున్న క్రెడిబిలిటీ పోద్ది. రైట్. అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఇంత ఆందోళనకు దిగుతున్నారు కదా సార్! అంటే వర్మ చేసే సినిమా చూసి ప్రజలు జగన్‌కి మద్దతు పలుకుతారు. టీడీపీకి మైనస్ అయిపోతదని భయపడుతున్నారా సార్ వీళ్ళు? ఎవరైతే ఇక కార్యకర్తలు ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందు ఏ ఒక్క రైట్. పాయింట్ నెగెటివ్ చేరినా రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మా కాల్‌లో జూమ్ కాల్‌లో మాతో పాటు కనెక్ట్ అయినందుకు థాంక్ యూ సో మచ్.